హాయ్ గైస్, వెల్కమ్ టు ది సినీ కార్డ్ ఛానల్. గైస్, నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో ప్లీజ్ అందరూ నా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గైస్, ఈ మధ్యనే రీసెంట్గా రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనే మూవీకి రివ్యూ చూద్దాం. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఈ మూవీ ఒక అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం డైరెక్టెడ్ బై జాక్ లిపోస్కీ అండ్ యాడమ్ స్టెయిన్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes ఉంటుంది. ఈ మూవీ దీని ముందు వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 మూవీకి ప్రీక్వెల్ మూవీ. అయితే ఈ మూవీ నాకు ఎలాగ అనిపించింది అని చెప్పే ముందు ఈ మూవీ ఒక ప్లాట్ చూద్దాం. స్టెఫనీ లూయిస్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్కి తరచుగా పీడకలలు వస్తాయి. అయితే అవి కలలు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మమ్మకి రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అని, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వారసత్వం మొత్తం చనిపోతుందని తెలుసుకున్న స్టెఫనీ తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసింది అండ్ తనకు కలలో కనిపించిన ఇన్సిడెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీగా అనిపించింది గైస్. దీని ముందు సినిమాలతో పోలిస్తే ఈ మూవీ అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది, కానీ మెల్లమెల్లగా సినిమా ప్రొసీడింగ్స్ వెళ్ళే కొద్దీ ఇంకా బోర్ అనిపిస్తుంది మూవీ. దీనివల్ల థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మూవీస్ చూస్తారు కదా గైస్, వాళ్ళకి అయితే ఈ మూవీ బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇంకా ముందు మూవీస్ లాగే దీంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు భయంకరంగా చావులు అలాంటివి కూడా బాగుంటాయి. ఈ మూవీ ఫ్యామిలీతో 100% చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. నాకైతే యావరేజ్గా అనిపించడానికి రీజన్స్ వచ్చేసి ఇందులో పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ముందుగానే మనం స్టోరీ ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ పరంగా అయితే మూవీ రిచ్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే పరంగానే కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో మీరు ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్కి ఒక పెద్ద ఫ్యాన్ అయితే ఈ మూవీ చూడమని నేను 100% రికమెండ్ చేస్తాను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ మూవీ ఇంకా ఓటీటీలో అయితే రిలీజ్ కాలేదు, కానీ మీకు ఎక్కడ చూడాలో తెలుసు కదా. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంకో విషయం వచ్చేసి ఇవి వీక్ హార్టెడ్ అండ్ చిన్నపిల్లలు మాత్రం చూడకూడదు, ఎందుకంటే దాంట్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంతే గైస్, ఈ రోజుకి ఇంకా ఎలాంటి మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియో వచ్చే వరకు